హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి అయితే అయిపోయింది. అందరి గణేషులకు సంబంధించి వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేశారో అప్డేట్లోనే ఉన్నారు. బట్ నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. నేను అండ్ మా కమిటీ సభ్యులు అందరి దగ్గర కలెక్ట్ చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. గణేషుని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఒక 2-3 డేస్ ముందు వెళ్ళారు. ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదనేసి సెలెక్ట్ చేసి అక్కడ ఉంచేసి వచ్చారు. ఆ తర్వాత రేపు నిలబడతాం అనంగా ఈరోజు ఈవినింగ్ వరకు తీసుకొచ్చి విగ్రహదాత ఇంటి ముందు పెడతారు. ఎక్కడ విగ్రహాన్ని నిలబెట్టాలనుకున్న వాళ్ళ ఇంటి ముందు నుంచి అలా చేతుల మీదకెళ్ళి తీసుకొస్తారని. అందరు వెహికల్స్ తీసుకొస్తారా, అందరు అలాగే చేతుల మీద తీసుకొస్తారా అన్నది తెలియదు. నేను చూసినంత మట్టుకైతే వెహికల్లో తీసుకొచ్చి గుడి దగ్గర నుంచి అలా పెడతారు. కానీ మా దగ్గరనైతే చేతుల మీద తీసుకొచ్చేసి అలా నిలబెడతారు. ఆ తర్వాత డే నుంచి ఫస్ట్ డే, సెకండ్ డే అని స్పెషల్గా ఏం వీడియోస్ ఫొటోస్ అయితే ఏం తీయలేదండి. అన్ని ఫొటోస్ వీడియోస్ కలెక్ట్ చేసిన తర్వాత ఇలా వీడియో చేస్తున్నా. భజన అనేది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కండక్ట్ చేశారు. పిల్లలకు పెద్దలకు గేమ్స్ మాత్రం ఈ ఇయర్ కండక్ట్ చేశారు. గెలిచిన వాళ్ళకి చాక్లెట్, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కి పెన్ ఇచ్చారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. భజన కార్యక్రమం అయితే లాస్ట్ ఇయర్ విన్నాం, కానీ ఈసారి మేము లేము. అందరూ బాయ్సే ఉన్నారు, వాళ్ళే వినేసారు. మేము లేము. ఎవ్రీ ఇయర్ ఉండేవాళ్ళము, ఈ ఇయర్ అయితే లేము. ఇవన్నీ ఇలా ఉండగానే లడ్డు వేలం వేస్తారు కదండి. మా దగ్గర లడ్డు వేలం పాట ఈసారి రికార్డు సృష్టించింది. బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత ఫేమస్ మార్కెట్లో, నార్మల్ మా చుట్టుపక్కల లోకల్లో ఈసారి ఇదే హైయెస్ట్ లడ్డుని గెలుచుకున్నాడు. ఈసారి ఎంతకి వెళ్ళిందో చూడండి. చాలా జాలీగా పెరిగింది, జాలీగానే వచ్చేసింది లడ్డు వాళ్ళకి. చాలా హ్యాపీ. చూడండి, వినిపిస్తా వినండి. ఎంతైనా మేము వాడుకుందాం అన్నట్టే ఉన్నారు అన్నయ్య. చాలామంది పోటీదారులు వచ్చారు. మాకు ఖచ్చితంగా కావాలన్నట్టే పాడుకున్నారు. వాళ్ళకే సొంతం అయిపోయింది. అంత కాస్ట్ పెట్టి తీసుకోవడము అంటే దానికి ఎంత ప్రాధాన్యత, లడ్డుకి ఎంత ప్రాధాన్యత ఉంటే అంత పలుకుతుంది. చాలా నమ్ముతాము. నిజంగా మహిమాన్వితమైన లడ్డు. ఏ కోరికలు ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లోనే నెరవేర్చే విఘ్నేశుడు. ఇంకా ఎవరైనా 42 పోతుంది లడ్డు బాసుపేట వారికి లడ్డు పోతుంది 42,516 42,516 రెండోసారి 42,516 రెండోసారి 43,000 అలా పెరుగుతూనే ఉందండి. ఈ మైక్లో చెప్పే సార్ పేరు శ్రీనివాస్ సార్. ఈ సార్కి నేను చిన్నప్పుడు ఎప్పుడో జమాన్ల స్టూడెంట్ని. వేలం పాట వేయాలన్న, మైక్లో మాట్లాడాలన్న మా హనుమానగర్ గణేష్ మళ్ళీ ఇప్పటివరకు ఎవరు అంతగా పర్ఫెక్ట్గా మాట్లాడలేదు. స్కూల్ టీచర్ సారే మాట్లాడతారు. రెండోసారి 43,500
ఇంత హోరాహోరీగా సాగుతున్న పాటలో ఎవరైనా ఇలా చెయ్యి లేపితే అంతే చాలు, పెంచుతున్నారేమో అనుకొని ఎగ్జైట్మెంట్గా చూడడం. ఫైనల్గా భాషపోయిన నరేష్ అండ్ ఫ్యామిలీకే వెళ్ళిందని. ఈ అన్నయ్య పేరు భాషపోయిన రవి. నరేష్ అంటే వీళ్ళ తమ్ముడు, అతను తీసుకున్నారు. విగ్రహదాత కూడా వీళ్ళే. 516కు కైవసం చేసుకున్నారు. వారికి వారి కుటుంబానికి విఘ్నేశ్వరుడు కలగాలని ఆ విఘ్నేశ్వరుని మనసావాస కర్మను ప్రార్థిస్తున్నాము. స్వామివారికి మహానైవేద్యం పెట్టినప్పటి వీడియో అండి ఇది. 9వ రోజుకి సంబంధించింది ఇది. మేము అలా ఒక క్లిక్ చేసేసాం. మా కాడ లడ్డు వేలం పాట మేము కూడా పాడామండి. లాస్ట్ ఇయర్ మా వెనుక గల్లీలో పాడాము, వచ్చింది. ఈసారి వెనుక గల్లీలో మళ్ళీ సెకండ్ టైం అండి ఇది రావడము. మేము అక్కడ వాడుకున్నాము. మా ఇంటికి కూడా లడ్డు వచ్చింది. మా హనుమాన్ నగర్కి సంబంధించి మొత్తం 4 లడ్డూలు అయితే మాకే వచ్చేసాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ లడ్డు వేలంపాట లోకల్ మా చుట్టుపక్కల మాదే హైయెస్ట్ అవ్వడంతో సిటీ న్యూస్ వాళ్ళు వచ్చారు. లోకల్ ఛానల్ అన్నట్టు, ఆ లోకల్ ఛానల్లో ఇది ప్లే చేశారు హైయెస్ట్ అవ్వడంతో. అందరు కలిసి ఇది అన్నదానం రేపనంగా తీసిన వీడియో అండి. అందరి హెల్ప్
స్ప్రింగ్ కూరగాయలు కట్ చేయడం కానీ నైట్ ఇది చేశారు. మార్నింగ్ కుదరదు కదా, అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళడము, ఆడవాళ్ళు కుదరదు అనేసి నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసి మార్నింగ్ వండేశారు. వడ్డించే టైంలో వర్షం పడింది, బట్ తొందరలోనే వెలిసిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మా దగ్గర అన్నదానం. ఈసారి కూడా 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం మా వినాయకుడు. 50,000 దగ్గర 50,000కు పలికిన లడ్డు. ఎట్ ద సేమ్ టైం విగ్రహదాతలు వీళ్ళే అండి. లడ్డు గెలుచుకున్న వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీని. లాస్ట్ రోజు వినాయకుడిని ముందు వేసిన కుప్పి గంతులు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఇప్పుడైతే వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ వస్తుంది. ఈయన ముందు వేసిన కుప్పి గంతులు వేసిన సాంగ్స్ వాళ్ళ మమ్మీ ముందట వేస్తే మాత్రం తాట తీసేస్తుంది. అలా ఏమాత్రం ఒప్పుకోదు అమ్మవారు. గణేషుని హ్యాండ్స్ తోటే తీసుకొస్తారండి నిమజ్జనం అప్పుడు కూడా. కొందరైతే పక్కకు ట్రాక్టర్ పెట్టి అక్కడ మందం ఓపెన్ చేసేసి ట్రాక్టర్లో దుబ్బుతారు. కానీ అలా కాదు, మాకు హ్యాండ్స్ తోటే తీసుకొచ్చి అందులో పెడతారు. ఆ తర్వాత మేము కొన్ని క్లిక్ తీసుకున్నాం ఫోటోస్ చిన్న విగ్రహాలతో. ఇప్పుడు హవా స్టార్ట్ అయింది. ఇక మా గల్లీలోకి ఎంటర్ అయ్యిందండి గణేశుడు. ఈ వెళ్ళే వరకు ఇలాగే డ్యాన్సులతో సాగనంపినాం. ఈసారి అయితే సక్సెస్ఫుల్గా వినాయక చవితి కంప్లీట్ అయింది. నెక్స్ట్ అమ్మవారు వస్తున్నారు. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా. స్టే సేఫ్ అండ్ బాయ్ బాయ్ గణేష. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అడ్వాన్స్ హ్యాపీ దసరా ఆల్. ఇలా కన్నీటి వీడుకోలు చెప్పాము. ఇప్పుడే హోలీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దామండి గణేషుని. హ్యాపీ ఇయర్స్ తోటి ఇలా సాగనించాము. కొంచెం బాగా అనిపించిన ఎంజాయ్ చేస్తూ సాగనించాము. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ మా వెళ్ళిరయా సెలవని అంటాన్ని కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాన్ని గుండె సడి. వెళ్ళిరయా సెలవని అంటాన్ని కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాన్ని గుండె సడి. వెళ్ళిరయా సెలవని అంటాన్ని కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాన్ని గుండె సడి.